నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నుంచి డిసెంబర్ వరకు ఓవరాల్గా మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రధాన గ్రహాలు ఆధారంగా తీసుకుని వీళ్ళ పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేయండి. ఒకటండి, వీళ్ళకి ప్రస్తుతం గురువు రాశిలో సంచరిస్తున్నాడు మిథునం వారికి. సర్వసాధారణంగానే మిథునం వారంటే కాస్త తెలివితేటలు ఎక్కువ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి. ఎప్పుడైతే గురువు రాశిలో సంచరిస్తాడో, సప్తమాన్ని వీక్షిస్తున్నాడో, వీళ్ళకి బిజినెస్, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు, వివాహ సంబంధించిన విషయాలు పాజిటివ్గా ఉంటాయి. ఎందుకంటే తన రాశిని తను చూసుకుంటున్నాడు కాబట్టి. ఓకే. కాకపోతే ఇక్కడ శని వక్రగతి ఉంది. ఎప్పుడైతే శని దశమంలో ఉండి వక్రించాడో, ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా వీళ్ళకి కెరీర్ విషయంలో గ్రోత్ ఉంటుంది. చాలామంది చూడండి, ఇప్పుడు హైదరాబాద్లోనే వెతుకుతూ ఉంటారు. అలా కాకుండా ఏ బెంగళూరు, ఏ బాంబేనో, ఏ విజయవాడో, వైజాగ్ అట్లా వెళ్తారు చూసారా. అప్పుడు వాళ్ళకి ఏ ఢిల్లీనో అట్లా, అంటే ఈ ప్లేసెస్ ఈ 5 అని కాదు, ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళడం అనమాట. వాళ్ళకి అలా అయితే సక్సెస్ బాగుంటుంది. ఎందుకంటే శని కర్మకారకుడు అండి. ఈ కర్మకారకుడైన శని ఎప్పుడైతే వక్రించాడో దశమంలో, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వీళ్ళకి చాలా బాగుంటుంది. అదొకటి. ఇంకోటి, అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ గురువు కూడా 2లోకి వెళ్తున్నాడు. ఈ లగ్నానికి బాధకుడైనప్పటికీ 2వ స్థానంలో వెళ్తున్నందుకు 2 రకాల రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ. ఒకటి, ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. కొంచెం అంటే ఈ చేస్తున్న ఉద్యోగంలో మార్పు వల్ల, లేకపోతే చేస్తున్న ఉద్యోగంలో ఫైనాన్షియల్గా కొంత టైట్ చేయడం, ఇలాంటివి ఉంటాయి కొద్దిగా. మరొకటి ఏంటంటే, ఇక్కడ 3వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో కుజుడు. వీళ్ళకి ఈ 6 నెలల్లో ముఖ్యంగా కేతు అక్కడే ఉంటాడు, ఎక్కడ జరగడు కాబట్టి కొంచెం ఏదైనా అగ్రిమెంట్స్, ఎవరితోనైనా కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు, లేకపోతే మెయిల్స్ పంపించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జూలై 28 నుంచి 4వ స్థానంలో కుజుడు ఉంటాడండి. పర్టికులర్గా ఈ లగ్నానికి పాపి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక పాప ఒకటే కాకుండా పూర్వజన్మని పూర్తిగా రూల్ చేసే గ్రహం కుజుడు. అందుకే నేను చాలామందికి మిథున లగ్నం వారికి ఏం చెప్తానంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీ సహజ స్వభావాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఒక మంచి శాంతంగా ఉండే వ్యక్తి, అందరికీ పేరు వచ్చింది అనుకోండి, బాగా తెలివైన వ్యక్తి అని ఒకసారి కోపడితే మనకి ఏమనిపిస్తుంది, ఏంటండి శాంతంగా ఉంటారంటారు, ఏంటి ఇలాగా. ఇప్పుడు గాంధీ గారితో ఒక స్లోగన్ ఉంటుంది, ఒక చెంపకు ఇంకో చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అని. ఇంకో చెంప గాంధీ గారు కొట్టారండి చెంప మీద అంటే, ఇదేమిటి ఆయన మరి ఆ స్లోగన్ రాసేనన్నారు, మరి ఆయనే కొట్టాడు ఏంటి. అలా ఎప్పుడైనా ఏదైనా ఒక లగ్నం యొక్క తన సహజ తత్వాన్ని కోల్పోతే అది కర్మకి బద్ధుడైపోతాడు. తన సహజ స్వభావం ఏంటంటే, తెలివిగా మొదలుకుంటూ కోప్పడకుండా అగ్రెసివ్ తెచ్చుకోకుండా స్వభావం ఎదురంది. 4th హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి తెలియకుండానే కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు స్థలము, గృహము, విద్య, తల్లిగారి విషయంలో తీసుకుంటారు. లేదా వాహనం స్పీడ్గా వెళ్ళడం కూడా ఒక అగ్రెసివే. స్పీడ్గా వెళ్ళాలంటే ఒక అగ్రెసివ్ నేచర్ లోపల ఉంటేనే. ఇవి చేయకూడదు వీళ్ళు 4లో కుజుడున్నందుకు. ఇది బలంగా చూసుకోవాలి. ఓకే. లేదా ఒక్కోసారి కోపంతో కొన్ని పనులు చేస్తాం. ఎట్లాగా వాడెవడో కడుతున్నాడు, సరే నేను నా ప్రతాపం చూపిస్తాను, ఇల్లు ప్రారంభిస్తాను డబ్బులు లేకుండా. అంటే గృహవాహన వస్తు సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన విషయంలో పోటీపడి తొందరపాటు నిర్ణయాలు, ఎందుకంటే 6th లార్డ్ ఈజ్ పోటీకి కారకుడు, ఇటువంటివి చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. మరి జూలై 28 తర్వాత ఒక 1.5 నెలల పాటు కన్యలో ఉంటాడని చెప్పుకున్నాం. దాని తర్వాత కుజుడు పంచమంలోకి వెళ్తాడు. అప్పుడు ఏంటంటే ఆ నెలన్నర అంటే ఆల్మోస్ట్ జూలై 28 నుంచి నెలన్నర అంటే ఆల్మోస్ట్ జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 15th వరకు అనుకోండి. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 15th తర్వాత ఒక 1.5 month మళ్ళీ 12లో ఉంటాడు. 4th హౌస్లో, 5th హౌస్లో ఉంటాడు. 5th హౌస్ అంటే షేర్ మార్కెట్, ఫ్రెండ్స్కి అప్పు ఇవ్వడము. ఓకే. ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు ఘర్షణ ఏర్పడము ఈ స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీరు ఆ నెక్స్ట్ 1.5 month ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా. అయితే 9వ స్థానంలో రాహు సంచారం వీళ్ళకి తిరుగుతుంది ఉంది కాబట్టి పితృకర్మలు ఎక్కువగా పాటిస్తుండాలి ఇక్కడ. వీళ్ళు ఎంత పితృదేవతారాధన చేస్తే వీళ్ళకంత కలిసి వస్తుందండి. ఎప్పుడైనా ఎనీ టైం, ఎనీ లగ్న, ఎనీ రాశి 9లో రాహు ఎంటర్ అయ్యాడు, పితృదేవతల ఆరాధన చేసుకోవాలి.
అప్పుడు ఏంటంటే దేవతల కంటే పితృదేవతలకి ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది. మనకి చేయడానికి దేవతలకు ఎనర్జీ ఉండదని కాదు, వాళ్ళు ఎక్కువ దగ్గరగా ఉంటారు. ఇప్పుడు చలికాలం ఉందండి, చల్లదనం ఎక్కువగా ఉంటుంది. అలానే ఎండాకాలం ఎండ మంచిదని కాదు అక్కడ అర్థం. చలి మనకు దగ్గరగా ఉంది, ఆ ఎనర్జీ మనం తీసుకోవాలి అలా అనమాట. అది వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఏ నెల బాగా అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు ఒకటేంటంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు కాస్త 2లోకి వెళ్తాడు. మిగతా అక్టోబర్ నవంబర్ వదిలిపెట్టి మిగతా సమయం అంతా ఈ 6 నెలలు కూడా అనుకూలతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సప్తమం మీద గురు దృష్టి ఉంది. ఎప్పుడైనా సరే చూడండి, మనకి కామన్గా కూడా డబుల్ ట్రాన్సిట్ అంటూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ కొంచెం సప్తమం మీద పడుతుంది. వక్రించిన శని దశమ దృష్టితో సప్తమాన్ని చూసినా, స్ట్రైట్గా ఉండేటువంటి గురువు సప్తమాన్ని చూసినా ఈ సప్తమం ఫలకృతం అవుతుంది. సో వీళ్ళకి ఈ 6 నెలలు కూడా అనుకూలంగానే ఉంది, ఎక్సెప్ట్ అక్టోబర్ నవంబర్ మాసాలు తప్పితే. ఎప్పుడైనా గురు దృష్టి ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి మొన్నటి వరకు గురు మౌఢ్యమైంది, అప్పుడు ఉండదు, మళ్ళీ గురు మౌఢ్యంలో ఉండదు, మనకి 9వ తేదీ జూలై నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి బాగుంది, వీళ్ళు చేయొచ్చు. కాకపోతే వీళ్ళ పర్సనల్ చార్ట్లో వీళ్ళకి సప్తమంలో ఏ గ్రహం ఉంది, సప్తమాధిపతి గురువు కదా, వాళ్ళ పర్సనల్ చార్ట్ అంటే మిథునంలో గురుగ్రహం ఎక్కడుందో చూసుకోవాలి. గురువు తన స్థానం నుంచి ఎన్ని రాసులు ముందుకు వెళ్ళాడా వెనక్కి వెళ్ళాడా, వెళ్ళి ఏ గ్రహంతో కనెక్ట్ అయ్యాడు, దీన్ని బట్టి ఎలా ఉంటుందంటే సప్తమాధిపతి సహజంగానే గురువు ఉన్నందుకు వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి టీచర్ జాబ్స్లో ఉండడం కానీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉండడం కానీ, గైడింగ్ నేచర్ ఉండడం కానీ, ఒక మంచి తత్వం నేచురల్గానే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎవరింట్లో పుట్టినా ఎలా పుట్టినా వాడుకుంటే సహజ స్వభావం ఉంటుంది. ఏమిటి వీళ్ళింట్లో బట్టి ఇలా తయారైంది మనం చూస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది బ్రాహ్మణ్స్ ఇంట్లో పుడతాడు కానీ పూజలు పునస్కారాలు చేయకుండా బలాదులు తిరుగుతుంటాడు. కానీ కొంతమంది చాలా అసలు వాళ్ళ ఇంట్లో ఎటువంటి సంధ్యావందనం కానీ లేకపోతే దేవతార్చన కానీ లేకుండా ఇంట్లో పుట్టి కూడా వాడు రోజు టెంపుల్కి వెళ్తాడు. ఇదేమిటి తండ్రి తల్లి ఎవరికి అలవాట్లేదు, ఎందుకు ఇలా అయ్యాడంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ లగ్నం కానీ అట్లా తయారవుతుంది. అలాగే సహజంగా మిథునం వారికి ఏంటంటే వచ్చే జీవిత భాగస్వామి కొంత గైడింగ్ నేచర్ ఖచ్చితంగా ఉంటుందండి. కొంచెం చదువుకున్న అమ్మాయి ఉంటుంది, కొంత మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం బాగుంటాయి మిథునం వారికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి. ఇక వచ్చే రాబోయే 6 నెలలు కూడా ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళు ఎంచుకుంటే బాగుంటుందంట? ఒకటేనండి, వీళ్ళకి ఒకటి రెగ్యులర్గా వీళ్ళు చేయాల్సింది జీవితాంతం అయితే లలిత అమ్మవారిది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే మనం ఇక్కడ దశమ స్థానము 3rd హౌస్ కొంచెం పాపగ్రహాలు ఉన్నాయి వీరికి. అదేవిధంగా 4, 5 స్థానాల్లో కుజుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి నవగ్రహాల్లో శని కేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయడం, వీలైతే రాహు గ్రహం దగ్గర కూడా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. దశమంలో ఉండే గ్రహం వక్రించింది కాబట్టి వీరికి జాబ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గనక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ. మిస్కమ్యూనికేషన్స్ అయితే అవ్వకుండా, ఎందుకంటే 3లో ఉన్నాడుగా కేతు, అవ్వకుండా ఉండడానికి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః ఇవి కనుక చేసుకుంటే సరిపోతుంది. ఇక పంచమంలో కుజుడు వెళ్తున్నాడు కదండి అంటే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తే సరిపోతుంది. రాబోయే 6 నెలల్లో కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.